మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, సింగపూర్ అండ్ మలేషియా అంటే మన వాళ్ళకి చాలా చాలా ఎందుకంటే మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అవునండి. అట్ ద సేమ్ టైమ్ చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అవునండి. ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. అవునండి. సో అవునండి. మెయిన్‌గా మనము ఏమేమి చూడొచ్చు ఇక్కడ? ఈ ప్యాకేజ్‌లో మీరు ఏమేమి కవర్ చేస్తున్నారు? యెస్. మీరన్నట్టు సింగపూర్ మనకి ఇండియన్స్‌కి హ్మ్. ఫస్ట్ ప్రయారిటీ 2 కంట్రీస్ అండి. ఒకటి సింగపూర్ అండ్ మలేషియా, ఇంకోటి దుబాయ్. దుబాయ్. ఓకే. సో, మనం ఎక్కడైనా ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆలోచన వచ్చేది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి వచ్చేటివంటే ఎయిదర్ సింగపూర్ అండ్ మలేషియా ఆర్ దుబాయ్ అది. సో, హుహు. మన సింగపూర్ అండ్ మలేషియా కోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 నైట్స్ 6 డేస్ టూర్ తీసుకొనొచ్చిందండి. హుహు. మీరన్నట్టు సింగపూర్ అనేది ఒక చిన్న కంట్రీ. బట్ టూరిజం పరంగా గూడా అది చాలా ఫెసిలిటీస్ ఇస్తుందండి. ఓహ్! మంచి మంచి అట్రాక్ట్ టూరిస్ట్ కంట్రీ చేస్తుంది. అంటారు. మంచి టూరిస్ట్ కంట్రీ. హ్మ్. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ అందిస్తుంది. హ్మ్. ప్లస్ చాలా నీట్ క్లీన్‌గా మెయింటైన్ చేస్తారు అది గూడా. మనం చూసే అట్రాక్షన్స్ వచ్చాడు మనకి గార్డెన్ బై ద బే 2 డోమ్స్ అంటారండి. హ్మ్. అంటే క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ అని. ఈ 2 కలిపి దాన్ని గార్డెన్ బై ద బే అంటారు. హ్మ్. అది చూస్తాము. తర్వాత మనకి సింగపూర్ ఫ్లైయర్ అని ఉంటుందండి. హ్మ్. ఫ్లైయర్ అంటే మనకి ఒక జెయింట్ వీల్ లాగా ఉంటుంది. కానీ జెయింట్ వీల్ లాగా ఎక్కటానికి చాలా మంది భయపడతారు. కానీ ఇది అసలు భయమే అవసరం లేదు. హ్మ్. జస్ట్ అది ఒక రౌండ్ తిరగటానికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుందండి. ఓహ్! అంత స్లోగా యెస్. అంత అవుతుంది. స్లోగా భయం లేకుండా ఒక్కొక్క క్యాప్సూల్‌లో 30 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. హ్మ్. అక్కడి నుంచి మనకి యూనివర్సల్ స్టూడియోస్ ఉందండి. హ్మ్. అంటే యూనివర్సల్ స్టూడియోస్ పిక్చర్స్ ఉంది కదా! ఆ వాళ్ళు హాలీవుడ్ మూవీ మేకర్స్. హ్మ్. సో, వాళ్ళు తయారు చేసినటువంటి పిక్చర్స్ యొక్క థీమ్ పార్క్ అనమాట అది. ఓకే. యూనివర్సల్ స్టూడియోస్ అని. అది మొత్తం కూడా టోటల్ వాళ్ళ ఆల్ థీమ్ పార్క్స్ చూస్తే మీరు కంప్లీట్‌గా వండర్ అయిపోతారు. దాంట్లో మనకి మెయిన్ 'ట్రాన్స్‌ఫార్మర్స్' మూవీ ఉంది. హ్మ్. దానికి సంబంధించిన 4డీ షో. ఆ వార్ జోన్‌లోకి మనల్ని తీసుకొనెళ్తారు. ఓహ్! అంత మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అదే కిడ్స్ బాగా ఎంజాయ్ ఫుల్ చేస్తారనుకుంటా. ఎంజాయ్ యూత్ చేస్తారండి. అండ్ కిడ్స్ చాలా యూత్ అండ్ బాగా. కిడ్స్. సో, అది ఎంజాయ్ చేస్తారు. తర్వాత హ్మ్. మనకి 'మమ్మీస్' అని పిక్చర్ ఉంది. హ్మ్. 'మమ్మీస్' అని. దాంట్లో కూడా డార్క్ మొత్తం కంప్లీట్ డార్క్ ఉండి దాంట్లో మనకి రోలర్ కోస్టర్ ఉంటుంది. తర్వాత మనకి 'జురాసిక్ పార్క్'. 'జురాసిక్ పార్క్‌లోనే బోట్‌లో వెళ్తాము. అవన్నీ డైనోసార్స్ అన్నీ మన పక్క పక్కన తిరుగుతా ఉంటాయి. అదొక అద్భుతమైన థీమ్ పార్క్. అది తర్వాత మనకి 'లాస్ట్ వరల్డ్' అని చెప్పేసి కంప్లీట్ వాటర్‌లో ఉంటుందనమాట. అదొక లైవ్ షో. హ్మ్. తర్వాత 'ష్రెక్' మూవీ అదొక మళ్ళీ 4డీ షో. అలాంటివి మొత్తం కలిపి ఒక 15-20 షోస్ ఉంటాయండి మొత్తం. సో, ఇవన్నీ గూడా యెస్. ఈ ప్యాకేజ్‌లో ఈ ఈ 5 డేస్‌లో ప్యాకేజ్ కవర్ అయిపోతుంది. కవర్ అవుతుంది. ప్లస్ ఇంక్లూడింగ్ ఎంట్రీ టికెట్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. హ్మ్. చాలా ట్రావెల్ ఏజెంట్స్ యూనివర్సల్ ఎంట్రీ స్టూడియోస్ ఇవ్వరు. టికెట్స్ ఇవ్వరు. సెంటోస్ ఐలాండ్ అని ఉంది. హ్మ్. ఈ సెంటోస్ ఐలాండ్ వెళ్ళటానికి ఒక కేబుల్ కార్‌లో మనం ఆ సెంటోస్ ఐలాండ్‌కెళ్తాం. అక్కడి హ్మ్. నుంచి మోనో రైల్ ఉంటుంది. మోనో రైల్‌లో మనం ఒక బీచ్ ఏరియాకెళ్తాం. హ్మ్. అక్కడ ఒక ఇంకో అద్భుతమైన షో ఉంది 'వింగ్స్ ఆఫ్ టైమ్స్' అని. ఆ 'వింగ్స్ ఆఫ్ టైమ్' షో వాళ్ళు అక్కడ బీచ్ ఒడ్డున లైట్ అండ్ సౌండ్ షో. అది కూడా ఒక బర్డ్ టైమ్ ట్రావెల్ చేస్తది. ట్రావెల్ చేస్తది. ఆ థీమ్ అన్నమాట బాగా చక్కగా క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ! ఆ లేజర్ షో అన్నమాట అది. సో, అది కూడా మనం ఎంట్రీ టికెట్స్ ఇస్తాం. సో, అన్ని ఎంట్రీ టికెట్స్‌తో ఫుడ్ యెస్. అండ్ అకామోడేషన్ యెస్. అలాగే ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలిపి ప్యాకేజ్ ప్రైస్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేప్పటికి నేను ఇంకా ఓన్లీ సింగపూర్‌లోనే ఉన్నా. ఇంకా కౌలాలంపూర్‌లో వెళ్ళా. ఓహ్! కౌలాలంపూర్ కూడా మళ్ళీ యాడ్ అవుతుంది. సో, ఇంకా యెస్. సింగపూర్ అండ్ మలేషియాలో. మొత్తం కలిపి మనకి ప్యాకేజ్ కాస్ట్ రూ. 1,12,000 మాత్రమే. సో, మనము సింగపూర్‌లో చూసుకొని తర్వాత మనకి అక్కడే మళ్ళీ సిటీ టూర్ ఉంటుంది. హ్మ్. సిటీ టూర్‌లో సింగపూర్ యొక్క మనకి మెయిన్ సింబల్ ఏంటంటే మెర్లైన్ అని ఉంటుంది. మెర్లైన్. యెస్. మెర్లైన్ 5 ఫింగర్స్ బిల్డింగ్ మనకి లిటిల్ ఇండియా, చైనా టౌన్ ఇవన్నీ కూడా మనం హ్మ్. ఈ ఈ సిటీ టూర్‌లో మనం ఎంజాయ్ చేస్తాం. చూసి అక్కడి నుంచి బయలుదేరి మనం మలేషియా ఎళ్తాం. మలేషియాలో కూడా మనం కౌలాలంపూర్ ఎళ్తాం. సో, ఓకే. సింగపూర్ నుంచి మనకి కౌలాలంపూర్ వెళ్ళటానికి ఆల్మోస్ట్ ఒక 4-4.5 అవర్స్ బై రోడ్ జర్నీ ఉంటుంది. ఈ మధ్యలో మళ్ళీ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ చేసి కౌలాలంపూర్ ఎళ్తాం. హ్మ్. కౌలాలంపూర్ కూడా మళ్ళీ వండర్‌ఫుల్ సిటీ. ఆ దాంట్లో కూడా మనకి ట్విన్ టవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అట్రాక్టివ్. హ్మ్. ఆ ట్విన్ టవర్ అనేది 2 ఐకానిక్ బిల్డింగ్స్. ఐకానిక్ బిల్డింగ్స్ మన ఒక స్కై బ్రిడ్జ్ మనకి కంబైన్ చేస్తుంది దాన్ని. హ్మ్. దాంట్లో మనకి 86థ్ ఫ్లోర్‌లో అబ్జర్వేటరీ డెక్ ఉంది. సో, 86 ఫ్లోర్ వరకెళ్తాం. 86 ఫ్లోర్ వరకెళ్ళి అబ్జర్వేటరీ డెక్‌లో మొత్తం కౌలాలంపూర్ సిటీ వ్యూ చూస్తాం. అక్కడ చూసుకొని మళ్ళీ కౌలాలంపూర్ సిటీ టూర్‌లో సుల్తాన్ ప్యాలెసు, తర్వాత అక్కడ కూడా 2 రివర్స్ కాన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. 2 రివర్స్ హ్మ్. కాన్ఫ్లుయెన్స్, ఇండిపెండెన్స్ స్క్వేరు, హ్మ్. తర్వాత నేషనల్ మ్యూజియం, నేషనల్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి. నేషనల్ మాన్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని కౌలాలంపూర్‌లో తర్వాత రోజు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ వచ్చి బటు కేవ్స్.
బతు కేవ్స్. బతు కేవ్స్. బతు కేవ్స్ అనేది అది కూడా మనకి చాలా మూవీస్లో ఉందండి. అది అక్కడ మనకి ఎంట్రన్స్లో 140 feet ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ విగ్రహం ఉంది అక్కడ. గోల్డ్ పెయింట్ తో ఉంటుంది అది. చాలా సినిమాల్లో చూస్తున్నాం. ఎస్. సో ఆ విగ్రహం అక్కడ మొత్తం అన్ని కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. యాక్చువల్ మెయిన్ మురుగన్ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి 270 steps ఎక్కిన తర్వాత లైమ్ స్టోన్ కేవ్స్ అవన్నీ కూడా ఆ కేవ్ లోపల ఉంటుంది అనమాట. ఆ స్వామివారిని అక్కడ దర్శనం చేసుకుంటాం. చేసుకుని చుట్టుపక్కలంతా కూడా మనకి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మలేషియాలో వచ్చేటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తమిళియన్స్ అండి, ప్లస్ ఇండియన్స్. వీళ్ళందరూ కలిపి దాన్ని అక్కడ చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి. ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేది జెంటింగ్ హైలాండ్స్ అంటారు. ఆ జెంటింగ్ హైలాండ్స్ యాక్చువల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ అయినటువంటి హోటల్ ఇది. ఫస్ట్ వరల్డ్ హోటల్ అంటారు. అదేంటంటే ఆల్మోస్ట్ 1400 rooms ఉన్న హోటల్. తర్వాత అక్కడ మెయిన్ ఇంకొక ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్ వచ్చే పుత్రజయ టూర్ అని ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ మలేషియా. సో అక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్ వాళ్ళు చక్కగా క్రియేట్ చేసుకున్నారు ఆ క్యాపిటల్ అండి. ఒక 7 bridges ఉంటాయి, లేక్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా చూసుకుని మనం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తాం. ఈ 5 nights 6 daysలో ఇవన్నీ చూసుకుంటా ప్లస్ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 1,12,000 రూపాయల్లోనే, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. హైదరాబాద్ నుంచి సింగపూర్ ఫ్లైట్ టికెట్, కోలాలంపూర్ నుంచి బ్యాక్ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ఉంటుంది. తర్వాత దిగిన తర్వాత సింగపూర్కి వీసా తీసుకోవాలి. సో వీసా ఫీజు దాంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ సింగపూర్లో యాజ్ వెల్ యాజ్ కోలాలంపూర్లో, అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కూడా ఇంక్లూడ్. ప్లస్ నేను ఇందాక చెప్పిన అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా ఈ ప్యాకేజ్లోనే ఉంటుందండి. ప్లస్ ఒక తెలుగు టూర్ మేనేజర్ కంపెనీ అవుతారు గ్రూప్తో పాటు. ఎవ్రీ మంత్ ఆర్వీ నుంచి డిపార్చర్స్ ఉన్నాయండి. సింగపూర్, మలేషియాకి సీజన్ అంటూ లేదు. ఇయర్ లాంగ్ వెళ్ళి రావచ్చు. మీకు హాలిడేస్ దొరికినాయా ఒక 5-6 రోజులు లేదంటే ఒక 10 రోజులు చక్కగా సింగపూర్, మలేషియా వెళ్ళి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సింగపూర్, మలేషియా ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మీరు కూడా సింగపూర్, మలేషియా ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ టూర్ని బుక్ చేసుకోండి.